మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంది చూడండి. ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నరేష్ మీరు చిన్న డౌట్ అడిగారు నన్ను. అన్న, ఈ డయాబెటీస్ అనేది మరి డాక్టర్లు తక్కువ కాదు, అసలు పూర్తిగా తగ్గదు అని చెప్తున్నారు, మరి మీరు ఎట్లా చెప్తున్నారు అన్న అది నయమవుతుంది అని చెప్పేసి నేను ఎన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా, ఎన్ని పోస్టులు పెట్టినా, ఎన్ని స్టడీ చెప్పినా మీరు అదే అడుగుతున్నారు. తమ్ముడు, అది అసలు ఎంత ఎంత చీప్ జబ్బు అంటే అంత చీప్ జబ్బు. అందుకే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ఏమని చెప్పింది తెలుసా? దాన్ని కార్బోహైడ్రేట్ టాక్సిక్ సిండ్రమ్ అని చెప్పింది. కార్బోహైడ్రేట్ టాక్సిక్ సిండ్రమ్ అంటే ఎవరైతే గ్లూకోజ్ మెటబాలిజం లో ఉంటారో, ఆ గ్లూకోజ్ మెటబాలిజం అంటే పిండి పదార్థాలు ఎక్కువ తినే నేచర్, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినే నేచర్ ఉన్న వ్యక్తులు ఉంటారో, వాళ్ళ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోల్పోతుంది. వాళ్ళ బాడీ అంటే వాళ్ళు తినే ఆహారం ద్వారా వచ్చేటువంటి శక్తి నిల్వల్ని కణాలకు అందించకుండా బ్లడ్ లో అట్లాగే తిరుగుతుంది. మన భాషలో సెల్ రెస్పాండ్ కాదు. అయితే ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ ఏదంటే మధ్యలో వారధిగా పనిచేస్తుంది అన్నమాట, మీడియేటర్ గా ఉండి ఆ శక్తి నిల్వల్ని సెల్ కి అందిస్తుంది. అది రెస్పాండ్ కాదు. సో అక్కడ బ్లడ్ లోనే తిరుగుకుంటూ అన్ని ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేస్తుంది. దట్స్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోల్పోతే అన్ని అవయవాలు, కళ్ళు పాడైపోతాయి, కిడ్నీస్ పాడైపోతాయి, అన్ని అవయవాలన్నీ దెబ్బతింటాయి. దీన్ని సింపుల్ గా ట్యాకిల్ చేయాలి. ఎట్లా ట్యాకిల్ చేయాలి? కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆల్రెడీ మీ బాడీలో మెటబాలిక్ సిండ్రమ్ ఉంటుంది. మీరు తీసుకున్న ఆహారము మీ శరీరానికి వంట పట్టదు. పట్టేటట్టు చేసుకోవాలంటే లోపల యాక్సెస్ ఉన్న గ్లూకోజ్ ని బయటికి పంపించేసేయాలి. తిరిగి ప్యాంక్రియాస్ ని మళ్ళీ పనిచేసేటట్లు మీరు దానికి అవకాశం కల్పించాలి. ఏం చేయాలి? ఫాస్టింగ్ చేయాలి. తినకుండా ఉండాలి. ఎట్లా తినకుండా ఉండాలి? పిండి పదార్థాలు తినకుండా ఉండాలి. శరీరానికి సత్వాన్నిచ్చే మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి. మంచి కొవ్వు ఆమ్లాలు అంటే కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. సో ఈ రకంగా మెయింటైన్ చేస్తే ఆ జబ్బు పుట్టినే పోతుంది. అది ఎవడో చేసిన కుట్రకు కొన్ని కోట్ల మంది బలవుతున్నారు. సింపుల్ గా 40 నుంచి 60 రోజులు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మీరు చూడండి, నేను చాలా మంది నా క్లయింట్స్ వాళ్ళ రిపోర్ట్స్ పెట్టారు. HbA1c 14 ఉన్న వాళ్ళు కూడా 4.8 వచ్చింది. HbA1c 12 ఉన్న వాళ్ళు కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months 3 months లోనే వాళ్ళకి 5 బిలో వచ్చింది. నేను ప్రూఫ్స్ పెట్టాను. వాళ్ళ వాయిస్ రికార్డ్స్ కూడా ఉంటాయి, టెస్టిమోనీస్. మరి ఇంకెందుకు తగ్గదు? మీ డాక్టర్లు తగ్గవంటే ఫస్ట్ వాళ్ళకి తెలియదని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నాకు ఏ వైద్యం అయితే తెలుసో నేను అదే చేస్తాను. తెలియని దానికి నేను చేయలేను కదా. సో ఇది తెలుసుకో నరేష్. ఫస్ట్ 110%, 200% డయాబెటీస్ రివర్స్ అవుతుంది. డయాబెటీస్ తగ్గిపోతుంది. 10 సంవత్సరాల నుంచి ప్రాసెస్ అవ్వకుండా వచ్చినటువంటి జబ్బుని ఒక 1 year మీరు కాన్సన్ట్రేషన్ చేసి మీ శరీరాన్ని ఒక స్టేబిలైజ్ చేశారనుకోండి, మీ జీవన శైలిని, మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేశారనుకోండి, లైఫ్ లో మీ జోలికి రాదు. మళ్ళీ చెప్తున్నా, చాలా స్టడీస్ పెట్టాను నేను, పోస్టులలో స్టడీస్ పెట్టాను, చదవండి. ఇప్పుడు అమెరికన్స్ మొత్తం రియలైజ్ అయ్యారు, ఇంగ్లాండ్ పీపుల్, యూరోప్ కంట్రీస్ మొత్తం రియలైజ్ అయ్యారు. అక్కడ నో మెడిసిన్, మీరు సహజ సిద్ధంగానే తగ్గించుకోవచ్చు అనే నినాదాన్ని బయటకు తీసుకొస్తున్నారు. పాప మన దురదృష్టం ఏంటంటే మన దగ్గర కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా మాట్లాడారు అనుకోండి, పాప మన డాక్టర్స్ డయాబెటీస్ ఈజీగా తగ్గిపోతుంది. పాప వాళ్ళ మీద కూడా అనేక నెగిటివ్ కామెంట్స్, ఈ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ దాడులు ఎక్కువైపోయాయి. మీరు మళ్ళీ చెప్తున్నాను, మీరు పిల్స్ మీద అంటే టాబ్లెట్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి, తొందరలోనే షెడ్కి వెళ్ళిపోతారు. సహజ సిద్ధంగా తగ్గించుకోండి. మీరు తగ్గించుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, మీకు డిఎం చేస్తాను. డైట్, మీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. ఆల్మోస్ట్ చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి. ఇప్పుడు వాళ్ళెవరో పరిజ్ఞానం లేని వాళ్ళు ప్రిస్క్రిప్షన్ రాసి మిమ్మల్ని లైఫ్ లాంగ్ మిమ్మల్ని రోగిగా చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మనకేం సంబంధం లేదు. తెలిసిన వాళ్ళతో, ఇప్పుడు మీకు లైవ్ గా నేను రిపోర్ట్స్ ఉన్నవి, అవి చూసుకోండి. వాళ్ళు ఏం చేశారో కూడా చెప్పారు. కాబట్టి మిత్రులారా, డయాబెటీస్ అనే భూతాన్ని
టైప్ 1 కానీ టైప్ 2 కానీ తరిమేద్దాం తెలుగు రాష్ట్రాల నుంచి. యావత్ ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలబడదాం. బ్లడ్ ప్రెషర్ను తరిమేద్దాం. యావత్ ప్రపంచానికి మనం ఆదర్శంగా నిలబడదాం. క్యాన్సర్ను తరిమేద్దాం. యావత్ ప్రపంచానికి మనము ఆదర్శంగా నిలబడదాం. పీసీఓఎస్ను తరిమేద్దాం. అమ్మాయిలు చాలా మంది బాధపడుతున్నారు. యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడదాం. ఏదో ఖాళీ టెంపరీ సిమ్టమ్స్ ని మర్చిపోవడానికి వచ్చినటువంటి కాన్సెప్ట్ అలోపతి. దాన్ని నెత్తినేసుకొని జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? మంచిదే, ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదే, కానీ లైఫ్ లాంగ్ మంచిది కాదు. లైఫ్ లాంగ్ మంచిది కాదు. మిత్రులారా గమనించండి. మీకు నిజంగా మీరు మీ డయాబెటీస్ నుంచి మీరు క్యూర్ కావాలి, మేము మెడిసిన్ లైఫ్ వద్దనుకుంటే నన్ను ఫాలో అవ్వండి, నాకు డిఎం చేయండి, మీకు డైట్ పంపిస్తాను. ఆల్వేస్ స్టే విత్ us.